ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది హౌస్ వైఫ్స్ కొరకు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. అయితే ముందుగా హౌస్ వైఫ్స్ కొరకు మనం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అఫిడవిట్ చేయాలి. ఆ తర్వాత నోటరీ ఎలా చేయించుకోవాలి అనేది చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క హౌస్ వైఫ్కు ఏంటంటే ఏదన్నా సంక్షేమ పథకాలకి మనం అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ అనేది ఆ కుటుంబ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క అఫిడవిట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మనం చూసినట్లయితే ఈ యొక్క భర్త యొక్క ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ను బేస్ చేసుకొని ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండోది, కుటుంబంలో పిల్లలు కనుక ఉన్నట్లయితే పిల్లలు ఎర్నింగ్ చేస్తున్నారా లేదా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కనుక బిలో 18 ఇయర్స్ అయినట్లయితే వాళ్ళకి ఈ ఇన్కమ్స్ అనేవి పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు. అయితే ఇప్పుడు ఇందులో మనం చూసినట్లయితే ఈ ప్రస్తుతం మనకి 1,20,000 రూపాయలుగా ఇన్కమ్ అనేది బిలో ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలి అంటే అప్పుడు మనకి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అదే మనకి 1,20,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరగదు. ఈ విధంగా మనం ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒక హౌస్ వైఫ్కి అంటే ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్ళ కొరకు చేయాలి అన్నప్పుడు మనం ఈ యొక్క భర్త యొక్క ఏదైతే ఇన్కమ్ ఉందో అంటే ఇయర్లీ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దాన్ని క్యాల్కులేట్ చేసి ఈ యొక్క అఫిడవిట్ అనేది చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత అఫిడవిట్ చేసిన తర్వాత లాయర్ ద్వారాగా దీనిని నోటరీ చేయించుకోవాలి. నోటరీ చేయించుకొని దీన్ని మనం ఏదైతే మనం సర్టిఫికేట్ పెట్టుకోదలుచుకున్నామో దానికి అటాచ్మెంట్ చేసి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారాగా పొందడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మనం ఒక బేసిక్ ఫార్మెట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే మొదటగా మనం ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఆమె యొక్క భర్త యొక్క ఇన్కమ్ని డిపెండ్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆమె యొక్క భర్త యొక్క ఇన్కమ్ని డిపెండ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. రెండోది, వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల ఇన్కమ్స్ లేని విధంగా చూపిస్తూ చేయడం జరిగింది. రెండవది అంటే గవర్నమెంట్ స్కీమ్స్కి అప్లికబుల్ అయ్యే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉండాలి, అలాగే మనకి ఇంటికి సంబంధించినటువంటి స్థలం ఎంత ఉండాలి అనే దాన్ని కూడా బేస్ చేసుకొని ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొసీడ్ చేయడం అనేది జరిగింది. ఇది టైలరింగ్ కొరకు అదే టైలరింగ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కొరకు డిజైన్ చేయబడినటువంటి సర్టిఫికేట్. ఈ విధంగా మనం ఈ అఫిడవిట్ సర్టిఫికేట్ అనేది చేసిన తర్వాత మనం దీన్ని నోటరీ చేయించుకోవాలి. నోటరీ చేయించి ఆ తర్వాత మనం ఈ యొక్క సర్టిఫికేట్ని మనం తీసుకెళ్ళి అంటే 10 రూపాయల స్టాంప్ మీద వ్యాలిడిటీ అవుతుంది. దాని మీద మనం చేయించుకున్నట్లయితే సరిపోతుంది. 10 రూపాయల స్టాంపు దొరకనట్లయితే మనం 20 రూపాయల స్టాంప్ మీద చేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క అఫిడవిట్ అనేది రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఇది బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవడానికి ఈ విధంగా మనం బేసిక్ ఫార్మెట్ అనేది తయారు చేసుకోవచ్చు.